హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా సున్నిపిండి ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇది మనకి మాత్రం చాలా బాగుంటుంది. బయట మనము బాత్ పౌడర్ కొంటాం కదా, వాటికంటే బెటర్ మనం ఇంట్లో చేసుకోవడమే. ఇంకా ఈ బాత్ పౌడర్కి మనం ఏమేమి యూస్ చేద్దామో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. మనం ముందుగా అయితే కొంచెం శనగపప్పును తీసుకోవాలి. శనగపప్పు తర్వాత మనము పెసరపప్పును తీసుకోవాలి. పెసరపప్పు నేను పెసర్లనే తీసుకున్నాను. తర్వాత మీరు పెసరపప్పు ఇలా గ్రీనిష్ లేకపోతే ఎల్లో కలర్ పెసరపప్పు అని తీసుకోవచ్చు. తర్వాత ఎర్రపప్పు తీసుకున్నాను. తర్వాత బియ్యం, ఇంకా కొంచెం పసుపు కొమ్ములు ఉంటే వేసుకోవచ్చు. కానీ నేను మేము పసుపు కొమ్ములతో ఇంట్లో పట్టించుకున్న పసుపు కాబట్టి నేను కొంచెం యూస్ చేశాను. మరి ఎక్కువ పసుపు యూస్ చేయకూడదు. ఇవి మాత్రము ఆరెంజ్ పీల్ని నేను బాగా ఎండపట్టి ఇలా చేశాను. అవి ఎండిన తర్వాత నేను వీటికి యూస్ చేస్తున్నాను. తర్వాత కొన్ని మెంతులు తీసుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటి నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనమైతే 2-3 టైమ్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. మన స్కిన్కి కూడా యూస్ చేయడం వల్ల స్కిన్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా కలర్ చేంజ్ కూడా అవుతారు. ఈ పిండిలో మనం కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని పెట్టుకుంటే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ బాత్ పౌడర్ని మనం యూస్ చేయవచ్చు. బయట కంటే ఇంట్లో చేసుకున్నవి చాలా బెటర్ కదండి. తర్వాత ఇవన్నీ నేను మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అయితే నేను ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే మనము ఒక స్ట్రైనర్ తీసుకొని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్లనైతే మనం స్మూత్గా ఉంటుంది. అందులో ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే అయితే మనకు సపరేట్ అవుతాయి. ఆ చిన్న చిన్న పార్టికల్స్ని అయితే మనం తర్వాత మళ్ళీ బ్లెండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ కంటే ఎక్కువ చేయకూడదు. మళ్ళీ రిపీట్ చేసామనుకోండి ఆ పిండి టెక్స్చర్ మనకి స్మూత్గా రాదు, రఫ్గా వస్తుంది. ఇలా చేయడం వల్ల పిండి మనము 2 టైమ్స్ కంటే ఎక్కువ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత మనం పిండిని మాత్రము ఒక డబ్బాలో వేసుకొని కావలసినప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.